హలో వ్యూయర్స్, నేను విజయ్. అసలు బీజేపీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవరి పేరు ఫైనల్ అయింది? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. అటు దేశవ్యాప్తంగా బీజేపీలో అంతర్గతంగా కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో పూర్తిగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా 8 సీట్లు వచ్చాయో అదేవిధంగా బీజేపీ కూడా తన సత్తాని చాటుకొని 8 సీట్లు కైవసం చేసుకుంది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలను మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి బండి సంజయ్ ఉన్నప్పుడు లేకపోతే ఆ తర్వాత కిషన్ రెడ్డి ఉన్నప్పుడు బీజేపీ కొంత కష్టపడింది. కాకపోతే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ గ్రాప్ చేసుకోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో మొత్తం కూడా కాంగ్రెస్కి పడింది. దానివల్ల బీజేపీకి కొంత మైనస్ అయినటువంటి మాట వాస్తవం అనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం మళ్ళీ తెలంగాణ పైన ఫుల్ ఫోకస్ పెట్టే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందులో భాగంగానే మరి ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే, ఎవరికి ఈ బాధ్యతలు అప్పగిస్తే సక్రమంగా నిర్వహిస్తారు, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగేటువంటి సత్తా ఎవరికి ఉంది అంటే అందులో ఒక పేరునైతే బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అదే తెలంగాణ ప్రజానీకం మొత్తానికి కూడా అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, తెలంగాణ సెంటిమెంట్కి కూడా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. అంటే ఇక్కడ ఒక స్ట్రాటజీని అయితే బీజేపీ ఫాలో అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రేసులో ఉన్నటువంటి కిషన్ రెడ్డిని అటు కేంద్ర మంత్రిని చేసి మరోవైపు బండి సంజయ్ కూడా లిస్టులో ఉన్నారు కాబట్టి ఆయన్ను కూడా తప్పించేందుకు భాగంగా ఆయన్ను కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇప్పటికే బీజేపీ అధిష్టానం చేసేసింది. ఇక్కడ బీజేపీ అధిష్టానం స్ట్రాటజీ ఏంటి అని మీరు ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు. బీజేపీలో ఒక సిద్ధాంతం ఉంది, ఎవరికైనా ఒక పదవి మాత్రమే వరిస్తుంది, మరొక పదవి వరించదు. ఐదర్ ప్రభుత్వంలో అయినా కావచ్చు లేకపోతే పార్టీ పరంగా అయినా కావచ్చు, ఏదో ఒక పదవి వరిస్తుంది. దీని ద్వారా అందరికీ కూడా సముచిత న్యాయం చేసిన వాళ్ళం అవుతాం పార్టీ పరంగా అనేది బీజేపీ స్ట్రాటజీ. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కిషన్ రెడ్డి కావచ్చు లేకపోతే బండి సంజయ్ కావచ్చు, ఇద్దరికి కూడా కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తర్వాత ది బెస్ట్ ఆప్షన్ ఎవరంటే, లేకపోతే ఇటు బీసీ వర్గాలకి అత్యంత చేరువైన వ్యక్తిగా కూడా ఈటల రాజేందర్ని మనం పేర్కొనాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కూడా బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించేసింది, టీపీసీసీ నాయకుడిగా. ఇప్పుడు బీజేపీ కూడా అదే వ్యూహంలో అడుగులు ముందుకు వేస్తూ ఉంది. కాబట్టి ఈటల రాజేందర్ దాదాపుగా ఖరారైపోయినట్లుగా అంతర్గతంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి ప్రజలు కూడా బాహాటంగానే ఈటల రాజేందర్ అయితే చాలా కరెక్ట్ వ్యక్తి, ఈటల రాజేందర్ అయితేనే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించగలరు. గతంలో అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ని ఎదిరించి సైతం బయటకు వచ్చినటువంటి వ్యక్తి, అఖండ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఈటల రాజేందరే దీనికి సరైనటువంటి వ్యక్తి అనేటువంటి ఒక సిద్ధాంతంలో ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఉంది. మరోవైపు ప్రజలు కూడా చాలా బలంగా విశ్వసిస్తున్నారు. ఈటల రాజేందర్ కనుక బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరిస్తే, అధిష్టానం ఆ విధంగా చేస్తే తెలంగాణలో ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదుగుతుంది. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ తన సత్తా చాటుతుంది, ఈసారి విజయ దుందుబి మోగిస్తుంది అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనతో బీజేపీ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. కాబట్టి దాదాపుగా ఖరారైపోయినట్లుగా అయితే సమాచారం అంతోంది. అంటే మరికొద్ది రోజుల్లోనే లేకపోతే మరికొద్ది గంటల్లో కూడా ఈ ప్రకటన వెలువడిన ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం లేదని కూడా బీజేపీలో అంతర్గతంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. సరే, దీనికి సంబంధించి మరి బీజేపీలో వ్యతిరేకించే వాళ్ళు లేరా అంటే ఖచ్చితంగా ఆశావాహులంతా కూడా వ్యతిరేకిస్తారు. కాకపోతే బహిరంగంగా బాహాటంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి బీజేపీ పార్టీలో ఉండదు. ఎందుకంటే ది మోస్ట్ డిసిప్లైన్డ్ పార్టీగా కూడా బీజేపీకి పేరుంది. ఏవైనా అంతర్గత కలహాలున్నా, అంతర్గత గొడవలున్నా కానీ పార్టీలో పెద్దలతో చర్చించుకొని అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి తప్ప బాహాటంగా బయటికి వచ్చి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా బీజేపీలో ఉండదు. కాబట్టి ఏదైనా అధిష్టానం దగ్గరికి వెళ్ళాల్సిందే, అధిష్టానం దగ్గర మాట్లాడుకోవాల్సిందే, లేకపోతే పార్టీ పరంగా మాట్లాడుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఈటల రాజేందర్కి సంబంధించి వ్యతిరేకించేటువంటి వ్యక్తులు పెద్దగా లేరు. కాకపోతే కొంత బండి సంజయ్ తనకిస్తే ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళగలను అనేటువంటి ఆలోచనలు ఆయన ఉన్నారు. ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే. కాకపోతే ఎట్టకేలకు తెలంగాణలో అధికారంలోకి రావడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇటు బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే అరుణ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఇటు ఈటల రాజేందర్కి సపోర్ట్ చేసి తీరాల్సిందే, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. రేపు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి వాళ్ళు ఖచ్చితంగా కృషి చేసి తీరుతారనేటువంటి చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు ప్రజల్లో కూడా ఈటల రాజేందర్ లాంటి ఒక నాయకుడు, అది కూడా ఒక బీసీ నాయకుడు ఖచ్చితంగా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరిస్తే అది పార్టీకి మరోవైపు రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుందనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది మనకు. ఇది ఎట్టకేలకు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీలో అంతర్గత చర్చ. మరి ఏ క్షణమైనా కానీ ఈటల రాజేందర్ని ఖచ్చితంగా అధ్యక్షుడిగా చూడబోతున్నామనేటువంటి ఒక ఉత్సాహం కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. లెట్స్ వాచ్ అండ్ సీ.